భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పదవీ కాలం ఏడాది క్రితమే ముగిసిపోయింది. అయితే ఎన్నికల కోసం ఆయన కొనసాగించారు. వాస్తవంగా అంతకుముందు అమిత్ షా అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ 303 స్థానాలు గెలుచుకుంది. అలాగే దేశవ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించింది. ఇప్పుడు నడ్డా ఆధ్వర్యంలో అది కాస్త వెనక్కిపోయింది, 240 స్థానాల దగ్గరికి ఆగింది. ఇప్పుడు నెక్స్ట్ ఉంచుతారా లేదా అంటే నడ్డానే ఉంచరు, ఎవరిని పెడతారు? సాధారణంగా ఒక ప్రచారం జరిగేది ఏంటంటే దక్షిణాది వాళ్ళకి ఇస్తే బెటరు, దక్షిణాది కూడా పుంజుకుంటుంది అన్నది. కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నష్టపోయింది, ఎక్కువ వచ్చింది, ఇక్కడ బెనిఫిట్ అయింది. ప్రధానంగా నష్టపోయింది హిందీ బెల్ట్లో, ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్, బెంగాలు అట్లాంటి చోట్ల నష్టపోయినటువంటి, అంటే ఆయా వ్యవహారాల మీద పూర్తి కమాండ్ ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం దక్షిణాదిలో ఎవరు లేరు. ఇదివరకైతే వెంకయ్యనాయుడు గారు ఉండేవారు. వెంకయ్యనాయుడు గారికి అయితే పూర్తిగా తెలుసు కాబట్టి ఒకటి సెటరేట్ చేసుకుని వచ్చారు, ఆయన కథ నడిపించగలిగారు. అలాంటిది ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. మరి ఇప్పుడు ఎవరిని పెడతారు? చాలామంది నోట్లో నుంచి వినబడుతుంది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నట్టు శివరాజ్ సింగ్ చౌహాన్ని పక్కన పెట్టి అక్కడ ముఖ్యమంత్రి పదవి వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇదివరకు శివరాజ్ సింగ్ చౌహాన్ హయాంలో అక్కడ 26కి 26 గెలుచుకుంది. అట్లాగే ఇప్పుడు కూడా అక్కడ 26కి 26 గెలుచుకుంది. కాబట్టి ముఖ్యమంత్రి మారినా ఆ రాష్ట్రంలో ప్రాబ్లం రాలి. రాజస్థాన్లో వసుంధర రాజుని పక్కన పెట్టినటువంటి ఇంపాక్ట్ అక్కడ రాజస్థాన్లో పార్లమెంట్ సీట్లకి గండిపడింది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏంటి అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు అందుకని మామాగా పిలువబడే శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని అక్కడ జాతీయ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారా అన్నటువంటి చర్చ అయితే నడుస్తోంది.